వైఎస్ వివేక కేసులో ఎన్నిసార్లు సిబిఐ చేతుల నుంచి అవినాష్ రెడ్డి తప్పించుకుంటూనే ఉన్నారు. అప్పుడు జగన్ ప్రభుత్వం కాబట్టి అవినాష్ రెడ్డి ఆటలు సాగాయి. కానీ ఇప్పుడు ఉన్నది టీడీపీ ప్రభుత్వం. తప్పించుకునే ఛాన్స్ లేదని రాజేష్ మహసేన అన్నారు. అవినాష్ రెడ్డి ఏమైపోయాడండి? అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి డైరెక్ట్గా సిబిఐని బెదిరించాడు. సిబిఐ ఆఫీస్కి వెళ్ళి సిబిఐ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఈ సిబిఐ దొంగనాగుడుకులని ప్రెస్ మీట్ ఇట్టేవాడు. సిబిఐ వాళ్ళ మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే ఏదో శాంతినివాస్ ఏదో హాస్పిటల్లో ఉండి పైన చికెన్ మటన్ తింటూ కింద రౌడీ గ్యాంగ్ నెట్టి ఎవడన్నా సిబిఐ వస్తే బొక్క మీద దాన్ని భోగిపడి చేసిండని ఆ కుర్రాళ్ళకి మందు ఇచ్చేసాడు. వాళ్ళు సిబిఐ వస్తే ఎవడరా సిబిఐ ఎవడరా ఎక్కడి నుంచి వచ్చారని సిబిఐ మీద రివర్స్. అక్కడున్న ఎస్పీ గారికి ఫోన్ చేసి, ఏమంటే ఎస్పీ గారు మేము ఎలాగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చాం, మేము సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చామండి, ఇక్కడ లోపలికి వెళ్ళనివ్వట్లేదండి మమ్మల్ని. అంటే మరి వెళ్ళకపోతే నేనేం చేస్తానండి అని మా ఎస్పీ. వాళ్ళు వెళ్ళకపోతే మాకేం తెలుసండి, మాకు సంబంధం ఏంటి, మీరు వాళ్ళు వెళ్ళెత్తి వెళ్ళండి లేకపోతే వెనక్కి దొబ్బేయండి అని ఎస్పీ సమాధానం. ఏమండి ఈ రాష్ట్రంలో అసలు రాజ్యాంగం కానీ ఈ ఇండియన్ పెనల్ కోడ్ కానీ కోర్టులు కానీ చట్టాలు ఏమీ పనిచేయలేదండి. 5 సంవత్సరాలు వాళ్ళకి నచ్చినట్టు బతికారు. మరి ఇప్పుడు రోజులు మారి ప్రభుత్వం మారింది, ఇప్పుడు రెడ్ బుక్ సీన్లోకి వచ్చింది. మరి ఇలాంటి ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పొద్దండి. చెప్పబోతే లావ్ అయిపోతాం కదండి. ఎవరి దాడికి ఇచ్చేపోతేనే మళ్ళీ రేపు పొద్దున ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వెళ్తుంటే వీళ్ళని ఏం పట్టించుకోకుండా పోనీ వదిలేసి ఓ రాష్ట్రం కూడా చూద్దామని వెళ్ళిపోయారు అనుకోండి, రేపు పొద్దున్న వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాపోయినా వీళ్ళు మళ్ళీ ఏం చేస్తలేదు, సరే ఓ సంవత్సరం సైలెంట్గా ఉండండి, తర్వాత మళ్ళీ మొదలెట్టి ఏంట్రా మన దందాలో, తర్వాత మళ్ళీ కొట్టండిరా, తర్వాత మళ్ళీ చంపండిరా, అలా బయలుదేరిపోయే రకాలండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ ఆ టైప్లో ఉంటే తప్ప చాలామంది సెట్ అవ్వరండి బాబు. ఆ విషయం లోకేష్ గారికి తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు.